డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. అల్లూరి జిల్లా డూమ్రిగూడ మండలం పెదపాడుకు చెందిన గిరిజనులకు పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. డిప్యూటీ సీఎం చెప్పులు పడడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న పెదపాడులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంకు పాంగిమిత్తు అనే వృద్ధురాలు స్వాగతం పలికారు. చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించారు. వెంటనే గ్రామంలో డిప్యూటీ సీఎం సర్వే చేయించారు. 345 మందికి పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. చెప్పులను డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం గారికి నమస్కరిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ గ్రామమైన పెద్దపాడులో సోమవారం నాడు 7వ తారీఖున డిప్యూటీ సీఎం గారు పర్యటనకు వచ్చి ఎన్నో మారుమూల గ్రామమైనా సరే వదిలిపెట్టకుండా ఈ యొక్క పెద్దపాడు గ్రామాన్ని నిర్ణయించుకుని పర్యటనకు వచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సమస్యని మేము అడిగినప్పుడు నా డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్క సమస్యని నేను పరిష్కరిస్తానని ముందుకొచ్చారు. అలాగే మా పెద్దపాడు గ్రామంలోనే భూమి పూజ కార్యక్రమం కూడా చేశారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు మా యొక్క గ్రామానికి సంచరిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అలాగే పాదక రక్షకాలు చెప్పులు లేకుండా కూడా నా అడుగు అడుగున నడిచారని గిరిజనులకి చెప్పులు కార్యక్రమాన్ని పంపిణీ కూడా చేయడానికి ఎన్ఆర్జిఎస్ ద్వారా చెప్పులు కూడా పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఒక్క సమస్యని మేము కోరినవి కూడా మీకు అన్ని గ్రాంటెడ్లు వచ్చాయి, అన్ని శాంక్షన్లు వచ్చాయి అనేసి అధికారులు తెలియజేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని. నమస్తే పవన్ పెద్ద మనిషి ఇచ్చే ఆఫీసర్nya wahi bahur partam teman gete ijan loku sepu hilagatra ena hilagatra andi pawan kallinanu meste sinja mama sakaranchati వారం రోజుకి అనే 7 తారీఖు మమ్మ మిస్టేసింది ట్రప్ పండగకి నేటితో ఆఫీసర్ సతాకి జవిని మా తాణ వాహినరి రోడ్డు హిలాతే మంగో తాకిన తీసుకు హిలాతే వాహి కలెక్టరియా పియోయా దిక్తే మమ్మ వాహి సహకార చేంజనరి మంగో మిహి పరిపాలన చచ్చాహిందండి మా సీఎం వార్త. నమస్కారం అండి. మాకు ఈ నెల 7వ తారీఖున డిప్యూటీ సీఎం వచ్చారు. అలాగే నిన్న కూడా చెప్పులు మాకు పంపించారు. అలాగే రోడ్డు కోసం కూడా శంకుస్థాపన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే మాకు ప్రతి పనుల్లో మీరు తోడుంటారని మేము చాలా 360 మందికి పైగా చెప్పులు పంపించారు. అలాగే మా ఊరు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు డిప్యూటీ సీఎం గారికి. చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చెల్లించారు. వెంటనే గ్రామంలో డిప్యూటీ సీఎం సర్వే చేయించారు. 345 మందికి పవన్ కళ్యాణ్ చెప్పులు పంపారు. చెప్పులను డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పంపిణీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్. తిరుడు ఇచ్చిన మాట చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తానని చెప్పడంలో పవన్ కళ్యాణ్కి మించినటువంటి నాయకుడు మరెవరూ లేరని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 7-8 తేదీల్లో ఏదైతే అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు పవన్ కళ్యాణ్కి చెప్పులు లేకుండా ఎదురు వచ్చి ఆహ్వానం పలకడంతో చలించిపోయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా అయితే అక్కడ ఉన్నటువంటి దుమ్మురిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పెదపాడు కానీ లేదా పక్కన ఉన్నటువంటి మరికొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులందరికీ కూడా చెప్పులు పంపిణీ చేసి పంపించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది దేశంలోనే ఆ మొట్టమొదటిసారిగా జరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా గిరిజనుల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే తన కాలిలో గుచ్చుకున్నంత దీంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని ఇప్పుడైతే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పి ఈ నేపథ్యంలోనే ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో పవన్ కళ్యాణ్ అయితే చూసే తప్పకుండా పాటిస్తున్నానని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కొండల్లోనూ గుట్టల్లో తిరుగుతూ కూడా నానా ఇబ్బందులు పడుతూ కాలికి గాయాలై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా చెప్పులు పంపిణీ చేయాలనే ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే నేరుగా పార్టీ కార్యాలయం నుండి
సొంత డబ్బుతో అయితే వారికి చెప్పులు కొనిచ్చినటువంటి ఘటన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ధన్యవాదాలు అయితే తెలిపారు. ముఖ్యంగా చూస్తుంటే ప్రధానంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి గిరిజనులందరికీ కూడా 1050 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్నటువంటి రహదారుల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 15 రోజుల అనంతరం గిరిజనులకు ఇచ్చినటువంటి వాగ్దానం అయితే ఆయన మర్చిపోయినటువంటి ఘనత అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చోటిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయమైనప్పటికీ కూడా కుమారుని తర్వాత అంటూ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి సాధక బాధకాలన్నీ అర్థం చేసుకుని వారి యొక్క వేతలన్నీ సేకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో యావత్ రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ అయితే జేజేలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా అయితే గత ప్రభుత్వంలో ఏ నాయకులు కూడా అటువైపు చూసి చూడగలగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడంతో గిరిజనులకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్పులు ఏవైతే ఉన్నాయో చెప్పులు పంపిణీ చేయడంతో పూర్తిగా అక్కడ వారి కళ్ళల్లో అయితే ఆనందమైన కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.